గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 29. రవీంద్రనాథ్ ఠాగూరు నేను విద్యాలయాల్ని పోల్చి చూడడం. ఆత్మాభివ్యక్తికి సహజమైన రూపంలో పక్షులు పాడినంత అవలీలగా పాడడం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేర్పారు మాకు. మా రాంచీ విద్యాలయంలో చదివే 14 ఏళ్ల కుర్రవాడు భోలానాథ్ చెప్పిన సంగతి ఇది. ఒకనాడు పొద్దున అతను పాడిన శ్రావ్యమైన పాటలకు నేను అభినందించినప్పుడు చెప్పాడిది. ఎవరైనా అడిగినా అడక్కపోయినా ఆ అబ్బాయి తీయటి పాటలు అలా పాడుతూ ఉండేవాడు. అంతకుముందు అతను బోల్పూర్లో ఠాగూరు గారి శాంతినికేతనం అనే ప్రసిద్ధ విద్యాలయంలో చదివాడు. రవీంద్రుల పాటలు చిన్నప్పటి నుంచి నా పెదవుల మీద ఆడుతూనే ఉన్నాయి అన్నాను అతనితో. అక్షరాలు రాని రైతులతో సహా బెంగాలీలందరూ ఆయన మహోన్నత కవిత్వానికి ముచ్చటపడతారు. భోలా నేను కలిసి ఠాగూరు పాటలు కొన్ని కలిసి పాడుకున్నాం. ఆయన కొన్ని వేల భారతీయ కవితలకు స్వరకల్పన చేశారు. వాటిలో కొన్ని ఆయన రాసినవి, కొన్ని పూర్వకవులవి. రవీంద్రనాథ్ గారు సాహిత్యానికి నోబెల్ బహుమానం తీసుకున్న కొత్తలో నేను ఆయన్ని కలుసుకున్నాను అన్నాను నేను పాటలు పాడడం అయిన తర్వాత. ఆయన్ని కలుసుకోవాలన్న ఆసక్తి నాకు కలగడానికి కారణం ఏమిటంటే, సాహిత్య విమర్శకులకు బుద్ధి చెప్పి పంపడంలో ఆయనకున్న నిష్కపటమైన సాహసం నాకు నచ్చింది అంటూ ముసిముసిగా నవ్వుకున్నాను. భోలాకు ఆసక్తి కలిగి ఆ వృత్తాంతం చెప్పమన్నాడు నన్ను. బెంగాలీ కవిత్వంలో కొత్త శైలి ప్రవేశపెట్టినందుకు ఠాగూరును పండితులు తీవ్రంగా విమర్శించారు అంటూ ప్రారంభించాను. ఆయన పండితుల హృదయాలకు ప్రీతిపాత్రమైన లాక్షణిక నియమాల్ని పట్టించుకోకుండా వాడుక భాషా ప్రయోగాలు, ప్రాచీన కావ్య భాషా ప్రయోగాలు కలిపి రాసేశారు. పూర్వులు అంగీకరించిన సాహిత్య రూపాల్ని లెక్క చేయకుండా ఆయన పాటలు గాఢమైన దార్శనిక సత్యాన్ని హృదయానికి హత్తుకునే మాటల్లో పొందుపరుస్తారు. పలుకుబడి గల ఒక విమర్శకుడు ద్వేషంతో రవీంద్రనాథ్ను తన కూతల్ని అచ్చులో రూపాయికి అమ్మిన పిట్టకవి అన్నాడు. కానీ ఠాగూర్కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం త్వరలోనే వచ్చింది. ఆయన తమ గీతాంజలి అంటే ప్రార్థనా గీతాలని తామే ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన వెంటనే పాశ్చాత్య సాహితీ లోకం మొత్తం ఆయనకు నివాళులు అర్పించింది. ఒకప్పుడు ఆయన్ని విమర్శించిన వాళ్లతో సహా ఒక రైలు బండి పట్టేంతమంది పండితులు ఆయనకి అభినందనలు అందించడానికి శాంతినికేతనం వెళ్ళారు. రవీంద్రులు కావాలనే చాలాసేపు జాప్యం చేసి మరీ కలుసుకున్నారు అతిథుల్ని. తర్వాత వాళ్ళు చేసే పొగడ్తల్ని నిర్వికారంగా మౌనం వహించి విన్నారు. చివరికి వాళ్ళు అలవాటుగా ఉపయోగించే విమర్శాయుధాలని వాళ్ళ మీదకే ఎదురు తిప్పారు. మహాశైలారా, మీరిక్కడ నా మీద కురిపిస్తున్న ప్రశంసల సుగంధ వర్షము వెనకటి మీ తృణీకార దుర్గంధము పొందిక లేకుండా కలిశాయి. నాకు నోబెల్ బహుమానం రావడానికి, మీలో ప్రశంసాశక్తులు సునిశ్చితం కావడానికి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా? నేనిప్పటికీ వంగ దేవాలయంలో మొదట నా వినయ పుష్పాలు అర్పించినప్పుడు మీకు ఆగ్రహం కలిగించిన కవినే. ఠాగూరు గారి నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తాపత్రికలు ప్రకటించాయి. పొగడ్తకి లొంగిపోని ఆ వ్యక్తి నిష్కపటంగా అన్న ఆ మాటలు నాకు బాగా నచ్చాయి. మహాశైలారా, మీరిక్కడ నా మీద కురిపిస్తున్న ప్రశంసల సుగంధ వర్షము వెనకటి మీ తృణీకార దుర్గంధము పొందిక లేకుండా కలిశాయి. నాకు నోబెల్ బహుమానం రావడానికి, మీలో ప్రశంసాశక్తులు సునిశ్చితం కావడానికి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా? నేనిప్పటికీ వంగ దేవాలయంలో మొదట నా వినయ పుష్పాలు అర్పించినప్పుడు మీకు ఆగ్రహం కలిగించిన కవినే. ఠాగూర్ గారి నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తాపత్రికలు ప్రకటించాయి. పొగడ్తకి లొంగిపోయి ఆ వ్యక్తి నిష్కపటంగా అన్న ఆ మాటలు నాకు బాగా నచ్చాయి అంటూ ఇంకా చెప్పాను. రవీంద్రుల కార్యదర్శి సిఎఫ్ ఆండ్రూస్ గారు నన్ను కలకత్తాలో ఆయనకు పరిచయం చేశారు.
ఈ ఆండ్రూస్ మహాత్మా గాంధీ గారికి సన్నిహితుడైన ఆంగ్ల రచయిత, ప్రకాశకుడు. ఠాగూర్ గారి నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తాపత్రికలు ప్రకటించాయి. పొగడ్తకు లొంగిపోని ఆ వ్యక్తి నిష్కపటంగా అన్న ఆ మాటలు నాకు బాగా నచ్చాయి అంటూ ఇంకా చెప్పాను. రవీంద్రుల కార్యదర్శి సిఎఫ్ ఆండ్రూస్ గారు నన్ను కలకత్తాలో ఆయనకు పరిచయం చేశారు. ఆండ్రూస్ గారు మహాత్మా గాంధీ గారికి సన్నిహితుడైన ఆంగ్ల రచయిత, ప్రకాశకుడు. ఆండ్రూస్ గారు సాదాగా బెంగాలీ పంచె కట్టుకునేవారు. ఠాగూర్ గారిని ఆయన ప్రేమ పురస్సరంగా గురుదేవులు అని పిలిచేవారు. రవీంద్రులు నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు. ఆయన వ్యక్తిత్వంలో ఆకర్షణ, సంస్కారం, నాగరికత తొణికిసలాడుతున్నాయి. ఆయన సాహిత్య పరిచయాన్ని గురించి నేను అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన తాము ప్రధానంగా ప్రభావితులైనది మన పురాణేతిహాసాల వల్ల, 14వ శతాబ్ది నాటి విద్యాపతి అనే కవి రచనల వల్ల అని చెప్పారు. ఈ జ్ఞాపకాలతో ఉత్తేజితుడినై ప్రాచీన వంగగీతానికి ఠాగూరు రూపకల్పన చేసిన ఆమారే ఏ ఘరే ఆప్నార్ కరే గృహదీపకాని జాలు అంటూ పాడడం మొదలుపెట్టాను. ఈ బెంగాలీ గీతానికి అర్థమేమిటంటే, నా ఇంట్లో నీ చేత్తో గృహదీపం వెలిగించు అంటే నీ ప్రేమదీపాన్ని వెలిగించు. భోలా నేను ఆనందంగా పాడుకుంటూ విద్యాలయ భూముల్లో విహరించాం. రాంచీ విద్యాలయాన్ని స్థాపించిన 2 ఏళ్లకి రవీంద్రుల దగ్గర నుంచి నాకు ఒక ఆహ్వానం వచ్చింది. మా విద్యా బోధనాదర్శాలని కలిసి ముచ్చటించుకోవడానికి నన్ను శాంతినికేతానికి వచ్చి కలుసుకోమని ఆయన కోరారు. నేను సంతోషంగా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ మహాకవి తమ పఠన మందిరంలో కూర్చున్నారు. మేము మొట్టమొదట కలుసుకున్నప్పుడు అనిపించినట్టే ఇప్పుడు కూడా ఆయన రూపం ఏ చిత్రకారుడైనా ఉత్తమ పురుషాకృతిని చిత్రించడానికి ఆదర్శంగా కోరేటంత ప్రస్ఫుటంగా ఉందని అనిపించింది. కులీనత ఉట్టిపడే విధంగా శిల్పకారుడు తీర్చిదిద్దినట్టున్న ముఖానికి చుట్టూ పొడగాటి జుట్టు, వంకుల గడ్డము ఉన్నాయి. విశాలమైన దయార్ద్ర నేత్రాలు, దివ్య దరహాసము, అక్షరాలా సమ్మోహపరిచే వేణునాదం వంటి కంఠస్వరము, దృఢంగాను నిటారుగాను గంభీరంగాను ఉండే ఆయన రూపం దాదాపు స్త్రీ సహజమైన మార్ధవాన్ని, శిశు సహజమైన ఆనందమయ స్వచ్ఛందతను మేళవించినట్టు ఉంది. కవిని గురించిన ఏ ఆదర్శ భావన ఈ సౌమ్య గాయకునిలో కంటే మరెవరిలోనూ సముచితంగా రూపుగట్టలేదు. కాసేపట్లో ఠాగూరు గారు, నేను ఛాందసానికి తావులేని ఆదర్శాలతో స్థాపించిన మా విద్యాలయాల్ని ఒకదాంతో ఒకటి పోల్చి పరిశీలించడంలో మునిగిపోయాం. ఆరుబయట చదువు చెప్పడం, నిరాడంబరత, కుర్రవాడి సృజనశీలతకు సమృద్ధిగా అవకాశం కల్పించడం వంటి సమాన లక్షణాలు చాలా ఉన్నట్టు కనిపెట్టాం. అయితే రవీంద్రులు సాహిత్య, కవిత్వ అధ్యయనానికి భోలా విషయంలో వెనక నేను గమనించినట్టుగా సంగీతం ద్వారాను, గానం ద్వారాను ఆత్మాభివ్యక్తికి చెప్పుకోదగినంత ప్రాముఖ్యం ఇచ్చారు. శాంతినికేతన విద్యార్థులు మౌనకాలాలు పాటించడం మట్టుకు జరుగుతోంది, కానీ వాళ్ళకి ప్రత్యేక యోగాభ్యాసం ఏదీ నేర్పడం లేదు. రాంచీలో విద్యార్థులందరికీ నేర్పే శక్తి సంవర్ధక యోగద అభ్యాసాల గురించి, యోగధారణ పద్ధతుల గురించి నేను వివరిస్తుంటే ఆ మహాకవి ప్రశంసాసూచకమైన శ్రద్ధతో విన్నారు. ఠాగూర్ గారు చిన్నప్పటి తమ చదువులో ఎదురైన సంఘర్షణను గురించి నాకు చెప్పారు. 5వ తరగతి తర్వాత నేను బళ్ళోంచి పారిపోయాను అంటూ నవ్వుతూ చెప్పారు. ఈయనకు జన్మసిద్ధంగా వచ్చిన కవి సహజమైన కోమలత్వానికి, నిస్సారము నిరంకుశము అయిన పాఠశాల వాతావరణానికి ఎలాగూ సరిపడదన్న సంగతి వెంటనే అర్థం చేసుకున్నాను. అంచేతే నేను నీడనిచ్చే చెట్టు కింద, విశాల ఆకాశం కింద శాంతినికేతనం స్థాపించాను. అందమైన తోటలో చదువుకుంటున్న చిన్నపిల్లల గుంపు వైపు చూపించారు ఆయన. పిల్లవాడు పువ్వుల మధ్య, పాటలు పాడే పక్షుల మధ్య తను సహజ వాతావరణంలో ఉంటాడు. అక్కడే వాడు తన వ్యక్తిగత ప్రతిభ తాలూకు గుప్త సంపదను మరింత సులువుగా వ్యక్తం చేయవచ్చు. నిజమైన విద్యాబోధన లోపల ఉన్న అనంత జ్ఞాననిధిని బయటకి తీసుకురావడానికి సహాయపడుతుందే కానీ బయటి వనరుల నుంచి లోపలికి ఎక్కించి దట్టించడం జరగదు. ఆత్మ అనేక సార్లు జన్మించి ఉండడం వల్ల, లేక హిందువులు చెప్పినట్లుగా అనేక వేల జన్మల్లో అస్తిత్వ మార్గాన ప్రయాణం చేసి అది తెలుసుకునే విషయం లేదు. అందుచేత ఆత్మకు ముందే తెలిసిన ఆ సంగతులను అది స్మరణకు తెచ్చుకోగలగడంలో ఆశ్చర్యం లేదు.
తనకు ఆ సంగతులు ముందే తెలుసు కాబట్టి విచారణ, గ్రహింపు నిజానికి జ్ఞప్తికి తెచ్చుకోవడం తప్ప వేరేమీ కాదు. ఎమర్సన్ రిప్రజెంటేటివ్ మెన్ అనే పుస్తకంలో వ్రాసారిది. బయటి వనరుల నుంచి లోపలికి ఎక్కించి దట్టించడం జరగదు. దాంతో నేను ఏకీభవిస్తూ మామూలు బళ్లలో గణాంక వివరాలు, చారిత్రక యుగాలు వంటి ప్రత్యేక పథ్యాల వల్ల కుర్రవాళ్లకుండే ఆదర్శాత్మక వీరపూజ సంబంధమైన సహజాతాలు శుష్కించిపోతున్నాయి అన్నాను. ఆ మహాకవి తమ తండ్రి గారు దేవేంద్రనాథ్ గారి గురించి ప్రేమ పురస్సరంగా చెప్పారు. శాంతినికేతన స్థాపనకు స్ఫూర్తినిచ్చిన వారు ఆయన. నాన్నగారు సారవంతమైన ఈ భూమిని నాకు బహూకరించారు. దీంట్లో అంతకు పూర్వమే ఆయన ఒక అతిథి గృహం, దేవాలయం నిర్మించారు అని చెప్పారు రవీంద్రులు. ఇక్కడ నా విద్యాబోధనా ప్రయోగాన్ని 1901లో ఒక 10 మంది కుర్రవాళ్లతో ప్రారంభించాను. నోబెల్ బహుమానంతో వచ్చిన 8,000 పౌండ్ల డబ్బు ఈ విద్యాలయ నిర్వహణకే ఖర్చయింది. మహా ఋషిగా పేరొందిన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు అత్యంత గణనీయులైన వ్యక్తి. ఈ సంగతి ఆయన ఆత్మకథ చదివి గ్రహించవచ్చు. మంచి పడుచు వయసులో ఆయన 2 ఏళ్ల పాటు హిమాలయాల్లో ధ్యానంలో గడిపారు. ఆయన తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్ గారు ప్రజాహితంగా చేసిన దాన ధర్మాల వల్ల వంగదేశమంతకు మాన్యులయ్యారు. ఈ ఆదర్శ వంశవృక్షం నుంచి మేధావి కుటుంబం ఉద్భవించింది. రవీంద్రులు ఒక్కరే కాదు, ఆయన బంధువులందరూ కూడా సృజనాత్మక అభివ్యక్తికి వన్నెకెక్కినవారు. ఆయన సోదరుల కుమారులు గగనేంద్రులు, అవనీంద్రులు భారతదేశపు అగ్రశ్రేణి చిత్రకారులుగా చెప్పుకోదగ్గవారు. తమ 60వ పడిలో రవీంద్రులు కూడా చిత్రకళని చాలా నిష్ఠగా అభ్యసించారు. ఆయన గీసిన చిత్రాలను కొంతకాలం క్రితం ఐరోపాలోని ముఖ్య నగరాల్లోనూ, న్యూయార్క్లోనూ ప్రదర్శించారు. రవీంద్రుల సోదరులు ద్విజేంద్రులు గాఢ ద్రష్ట అయిన దార్శనికులు. పక్షులు, వన్యప్రాణులు కూడా ఆయన్ని అభిమానించేవి. ఆ రోజు రాత్రికి నన్ను అతిథి గృహంలో ఉండిపోమ్మని కోరారు రవీంద్రులు. ఆ సాయంత్రం మొగసాలలో కవీంద్రులు తదితరుల బృందము ఉన్న దృశ్యాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యాను. కాలచక్రం వెనక్కి తిరిగింది. నా ఎదుట ఉన్న దృశ్యం ప్రాచీనమైన ఒక ఆశ్రమంలా ఉంది. ఆనందమయులైన ఆ గాయకుడి చుట్టూ భక్తులు పరివేష్టించి ఉన్నారు. వారి చుట్టూ దివ్య ప్రేమ పరివేశం ప్రకాశిస్తోంది. ప్రతి స్నేహగ్రంథిని ఠాగూర్ గారు సామరస్య తంతువులతో అల్లారు. ఎన్నడూ ఒత్తి చెప్పే తత్వం లేని ఆయన ఒకానొక అనివార్య ఆకర్షణతో హృదయాన్ని లోబరుచుకున్నారు. ఈశ్వరుడి ఉద్యానంలో కుసుమిస్తున్న అరుదైన కవితా ప్రసూనం సహజ పరిమళంతో ఇతరుల్ని ఆకర్షిస్తోంది. రవీంద్రులు తాము కొత్తగా రచించిన ఉత్కృష్ట కవితలు కొన్ని శ్రావ్యమైన స్వరంతో పాడి వినిపించారు. చాలా మట్టుకు ఆయన పాటలు, నాటికలు విద్యార్థుల ఆహ్లాదం కోసం రాసినవి. వాటిని శాంతినికేతనంలోనే రచించారు. ఆయన పద్యాల్లో నాకు కనిపించిన సొగసు ఏమిటంటే, దాదాపు ప్రతి పంక్తిలోనూ దేవుణ్ణి ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ ఆయన పవిత్ర నామాన్ని చాలా అరుదుగా పలకడం. గానం చేసేటప్పుడు కలిగే ఆనందంలో మత్తెక్కి నన్ను నేనే మర్చిపోయి నాకు ప్రభువైన నిన్ను మిత్రమా అని పిలుస్తుంటాను అని రాశారాయన. దీన్ని బెంగాలీలో సురేర్ ఘోరే ఆప్నేకే జాయి భూలే బంధు బాలే డాకీ మోర్ ప్రభుకే అని ఆయన బెంగాలీ భాషలో రచించారు. ఆ మర్నాడు మధ్యాహ్న భోజనం అయిన తర్వాత మహాకవి గారి దగ్గర తప్పనిసరిగా సెలవు తీసుకున్నాను. అప్పటి ఆయన చిన్న విద్యాలయం ఇప్పుడు విశ్వభారతి పేరుతో ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా వృద్ధి చెంది అనేక దేశాల విద్యార్థులకు ఇక్కడ ఆదర్శవంతమైన వాతావరణం లభిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఆత్మీయులైన ఈ మహాకవి 1941లో మరణించినప్పటికీ ఆయన స్థాపించిన విశ్వభారతి సంస్థ ఈనాటికి వృద్ధి చెందుతోంది. 1950వ సంవత్సరం జనవరిలో శాంతినికేతన్ నుంచి 65 మంది అధ్యాపకులు, విద్యార్థులు రాంచీలోని యోగదా సత్సంగ విద్యాలయంలో 10 రోజులు గడిపి వెళ్ళారు. ఎక్కడ నిర్భయంగా ఉంటుందో మనస్సు, ఎక్కడ ఎత్తున నిలుస్తుందో శిరస్సు, ఎక్కడ స్వేచ్ఛను అనుభవిస్తుందో జ్ఞానం, ఇరుకిరుకు గదుల పెట్టె మాదిరి అడ్డుగోడలతో ఎక్కడ ముక్కలు కాకుండా ఉంటుందో ప్రపంచం, మాటలు సత్యగర్భంలోంచి వెలువడేది ఎక్కడో, అలు పెరగని పరిశ్రమ పరిపూర్ణత వైపు చేతులు చాపేది ఎక్కడో, వివేక నిర్మల స్రవంతి తుచ్చ ఆచారాల నిస్సార మరుభూమిలో ఇంకిపోకుండా ఉండేది ఎక్కడో, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉండే ఆలోచనగా, చర్యగా మనసుని
నువ్వెక్కడ నడిపిస్తూ ఉంటావో ఆ స్వాతంత్ర స్వర్గసీమలో తండ్రి మేల్కొనేలా చెయ్యి నా దేశాన్ని. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తమ గీతాంజలిలో రచించినటువంటి ఒక కవిత ఇది. గీతాంజలి ప్రఖ్యాత పండితులు సర్ ఎస్ రాధాకృష్ణన్ రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ తత్వ విచారంలో ఈ మహాకవిని గురించి చక్కటి విశ్లేషణ ఉంది. జై జ్ఞానానందగిరి మహారాజ్ గారికి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.